ఆ కాలంలో శాంతి సుభిక్షాలతో ఇతర దేశాలకు తలమానికంలా ఆదర్శంగా బాసిల్లేది పాండ్య దేశం. ఈ దేశానికి మధురాపురం అంటే మధుర ముఖ్య పట్టణంగా ఉండేది. పాడి పంటలతో ఏ లోటు లేకుండా అక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు. ఆ ప్రాంతంలో చందన వృక్షాలు చాలా ఎక్కువ. వాటి మీదుగా వీచే గాలి సుగంధభరితమై మనసుకు ప్రశాంతతను, హాయిని చేకూర్చేది. ఇక్కడే అఖిల ప్రపంచాన్ని కనుసైగులతో శాసించగల పరమేశ్వరుడు కొలువుతీరిన తిరు ఆలవాయి ఆలయం నెలకొంది. ఈ ఆలయంలో కొలువుండే దైవాలు చొక్కలింగ పెరుమాళ్ అంటే సోమసుందేశ్వరుడు, అంగాయర్ కన్ని అంటే మీనాక్షి దేవిల పేరుతో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్నారు. అటువంటి పాండ్యరాజ్యం రాజధాని మదురైలో నివసించే ఒక సంపన్న వైశ్య కుటుంబంలో జన్మించాడు ఒక మహాశివ భక్తుడు. అతడే మూర్తియార్. లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు అతనికి శివధ్యాస తప్ప మరేదీ పట్టేది కాదు. అంతగా పరమేశ్వరుని నమ్మి కొలిచేవాడు. అనుక్షణం శివనామాన్ని స్మరిస్తూ క్షణాలు గడిపేవాడు. ఇక్కడ వెలసిన మీనాక్షి సహిత సోమసుందేశ్వరులను అనునిత్యం భక్తి ప్రపత్తులతో ఆరాధించేవాడు. ఇతనికి ఒక అలవాటు ఉండేది. నిత్యం స్వామి విగ్రహమూర్తులకు చందనాన్ని అలదేవాడు. ఇలా చేయటం అతని నిత్య విధుల్లో ఒక విధిగా భావించేవాడు. పరమేశ్వరుని కోసం చందనాన్ని సమకూర్చడం అంటే అతనికి ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేము. ఆ సమకూర్చడంలో మూర్తి నాయనారు అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించేవాడు. ఇలా ప్రతినిత్యం పరమేశ్వరుని లింగానికి క్రమం తప్పకుండా చందన సేవ చేసేవాడు. ఒకసారి కర్ణాటక రాజు మధుర రాజ్యంపైకి అపారమైన తన సేవావాహినితో దండెత్తి వచ్చాడు. అనుకోకుండా వచ్చిపడ్డ ఈ దాడికి ముందుగా కొంచెం జంకినప్పటికీ రాజరికంలో ఇలాంటివి తప్పదు కనుక అప్పటికప్పుడు తన సేనను సిద్ధం చేసుకుని పొరుగు రాజుపై కత్తి దూశాడు. అయితే దురదృష్టవశాత్తు ఎదురు సేన బలం ఎక్కువ కావడంతో పాండ్యునికి తలవంచక తప్పలేదు. దాంతో బలవంతంగా పాండ్య రాజ్యాన్ని ఆక్రమించుకొని తానే రాజుగా ప్రకటించుకున్నాడు కర్ణాటక రాజు. అయితే అతను జైన మతస్థుడు. శైవ మతాన్ని అసలు ఈ దేశం నుండి తరిమి కొట్టాలన్నది అతని లక్ష్యం. ఇందులో భాగంగానే ఇక్కడున్న శివభక్తులందరినీ బాగా హింసించడం, బాధించడం ఆరంభించాడు. రాజ్య ప్రజలందరినీ జైన మతం స్వీకరించమని నిర్బంధించేవాడు. మూర్తియార్ను ప్రత్యేకంగా హింసించేవాడు. కానీ నాయనార్ ఎంత మాత్రం బాధపడకుండా అతని నిత్యకృత్యమైన ఈశ్వరాధన మాత్రం విడిచిపెట్టలేదు. మొక్కవోని ధైర్యంతో రోజు చందనంతో శివార్చన చేసేవాడు. ఎలాగైనా నాయనార్ను శివభక్తి నుండి మరల్చాలని శతవిధాలా ప్రయత్నించాడు కర్ణాటక రాజు. జైన మతంలో కలిసిపోవాలని కఠిన శిక్షలు వేసేవాడు. అయినా ఆవంతైనా చలించేవాడు కాదు మూర్తియార్. జైన మత స్వీకారానికి ఎంత మాత్రం అంగీకరించలేదు. దాంతో ఇక నుంచి ఈ ఊళ్ళో ఎవరూ మూర్తి నాయనార్కు చందనాన్ని విక్రయించకూడదని రాజు శాసించాడు. రాజు శాసనానికి భయపడి మూర్తి నాయనార్కు చందనం అమ్మేవారు కాదు. శివుని సేవకు ఆటంకం ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఈ అస్తవ్యస్త పరిస్థితికి చిందించిన నాయనారు పరమేశ్వర, దయాసాగర, ప్రస్తుతం ఈ రాజ్యం ఒక దుండగుడి కబంధ హస్తాల్లో చిక్కి నలిగిపోతోంది. ఇక్కడ నీ భక్తులు స్వేచ్ఛగా నీ సేవ చేసుకోలేకపోతున్నారు. అంతేకాదు వారు అసలు సాధారణ జీవితం కూడా సాగించలేకపోతున్నారు. తిరిగి మాకు నీపై భక్తి ప్రపత్తులు కలిగిన రాజును ఎప్పుడు అనుగ్రహిస్తావు అని ఎలుగెత్తి ప్రార్థించాడు. ఒక రోజు నాయనారు చందనం కోసం పట్టణంలోని అన్ని చోట్ల తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ ఎవరూ అతనికి చందనాన్ని అమ్మలేదు. దాంతో ఏం చేయాలో అతనికి తోచడం లేదు. విచార మనస్కుడై ఆలయానికి వెళ్ళాడు. అందులోని పరమేశ్వరుని దర్శించగానే అతనిలో ఒక వినూత్నమైన ఆలోచన స్ఫురించింది. చందనం తీసేందుకు తన మోచేతిని ఉపయోగించి సానపై అరగదిద్దామనుకున్నాడు. అంతే, వెంటనే ఆ ఆలోచనను అమలు చేశాడు. మోచేతిని గంధపు చెక్కగా చేసి సానపై అరగదీయసాగాడు. గట్టిగా అరగదీయటం వల్ల కొంతసేపటికి మోచేతి తోలు, లోపల కండ అన్ని ఊడిపోయాయి. అయినా అతను ఎంత మాత్రం భయపడలేదు. ఇంకొంతసేపటికి ఎముకలు బయటపడ్డాయి. ఆ స్థితిలో ఎముకలతో అరగదీస్తున్నాడు. అవి చాలా వరకు అరిగిపోయాయి. ఆ ప్రదేశమంతా రక్తంతో నిండిపోయింది. శివుడు అతని అచంచలమైన నిష్ఠకు చలించిపోయాడు. అంతలో నాయనారుకు అశరీరవాణి నుంచి ఇలా వినిపించింది. భక్త, నీ నిరతిశయమైన భక్తికి సంతోషించాను. నీ సాహసోపేతమైన నిర్ణయాన్ని ఇక ఆపు. నీ కష్టాలన్నీ అతి త్వరలో తీరిపోతాయి. ఈ దేశానికి నువ్వే త్వరలో రాజు అవుతావు. అప్పుడు నీవు న్యాయబద్ధంగా అత్యంత నైపుణ్యంతో చిరకాలం రాజ్యపాలన సాగిస్తావు. అంత్యంలో నా సాన్నిధ్యాన్ని చేరుకుంటావు అని వాక్కులు వినిపించాయి. అశరీరవాణి మాటలు విన్న నాయనారు ఆశ్చర్యపోయాడు. ఒక క్షణంలో చేతులకైన గాయాలన్నీ మాయమై యథాస్థితికి మారిపోయాయి. నిజానికి నాయనారు తానే ఈ రాజ్యానికి రాజు కావాలని ఏనాడూ కోరుకోలేదు. అది దైవ సంకల్పం అనుకున్నాడు. శివలీల కారణంగా అదే రోజు రాత్రి
ఇప్పటి వరకు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న కర్కోట రాజు అకస్మాత్తుగా మరణించాడు. దాంతో ప్రజలంతా ఆనందంతో గెంతులు వేశారు. ఆ రాజ్య ఆచారం ప్రకారం మరునాడు కొత్త రాజును ఎన్నుకునేందుకు మంత్రులంతా కలిసి పట్టపుటేనుగుకు ఒక పూలమాల ఇచ్చి పట్టణ వీధుల్లో విడిచిపెట్టారు. ఆ ఏనుగు ఎవరి మెల్లో పూలమాల వేస్తే అతనే రాజవుతాడు. ఆ ఏనుగు సరాసరి ఆ పట్టణంలో ఉన్న మీనాక్షి సోమసుందరేశ్వరుని ఆలయానికి చేరుకుంది. అదే సమయంలో మూర్తి నాయనారు కూడా శివార్చన కోసం ఆలయానికి వస్తున్నాడు. అంతే, ఆ ఏనుగు సరాసరి నాయనారుకు ఎదురేగి మోకాళ్లపై వంగి నాయనారు కంఠంలో విరిమాలను అలంకరించింది. రాజ్యంలోని ప్రజలంతా జయధ్వయ ధ్వానాలు చేస్తూ ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. అంతలో ఏనుగు నాయనార్ను తన పై మోపుపై ఎక్కించుకొని రాజభవనానికి తీసుకువచ్చింది. రాజ్యంలోని ప్రజలు, మంత్రులు నాయనారును తమ ఏలికగా ఉండవలసిందిగా ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించి శాస్త్రవిధి ప్రకారం అన్ని లాంఛనాలతో మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యేందుకు అంగీకరించాడు. అయితే విలాసవంతమైన రాజమర్యాదల అన్నింటినీ సున్నితంగా తిరస్కరించాడు. జటలు కట్టిన తన కేశాలే మణిమయ కిరీటికంగా, శరీరం నిండా పులుముకున్న విభూది, మెడను వేసుకున్న రుద్రాక్షలే స్వర్ణాభరణాలుగా ఉండాలని కోరుకున్నాడు. ఇక నుండి ప్రజలంతా కూడా ఇదే విధంగా శివునికి సంబంధించిన వస్తువులను అత్యంత గౌరవప్రదమైనవిగా భావించాలని ఆదేశించాడు. నాయనార్లోని వినయశీలతను, ఈశ్వరుడిపై అతనుకున్న నిర్మల భక్తికి నిలువెల్లా పొంగిపోయారు. ఇంతటి మహాశివభక్తుడు తమకు రాజుగా లభించినందుకు ఎంతగానో ఆనందించారు. అప్పటి నుండి నాయనారు ఆజ్ఞలను మంత్రులు అక్షరాలా అమలు చేయసాగారు. నాయనారు ధర్మపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఏ చింత లేకుండా జీవించారు. రాజ్యమంతా సుభిక్షంగా ఉంది. ఈ విధంగా అనేక సంవత్సరాలు ప్రజారంజకంగా రాజ్యపాలన చేసి అంత్యంలో శివ సాహిత్యాన్ని పొందాడు నాయనారు.